అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వైసీపీ కంచుకోటకు బీటలు పడుతున్నాయా? తొలిసారి అక్కడ టీడీపీ చరిత్ర సృష్టించబోతోందా? అక్కడ ఆపరేషన్ వైసీపీ క్లైమాక్స్లో ఉందా? అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు అమలైతే తొలిసారి పసుపు జెండా ఎగరడం ఖాయమా? ఇంతకీ ఎక్కడుందా పరిస్థితి? తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది? పులివెందుల ఈ పేరు చెబితే పొలిటికల్ గా అందరికీ టక్కున గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం. ఆ ఫ్యామిలీకి కంచుకోట ఈ సెగ్మెంట్. 1978లో రాజకీయ రంగప్రవేశం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాకా ఏ ఎన్నిక జరిగినా వైఎస్ కుటుంబానికి ఎదురుండేది కాదు. కానీ మొట్టమొదటిసారిగా ఇటీవల సాగునీటి సంఘాల ఎన్నికల్లో 32కు 32 స్థానాలను కైవసం చేసుకుంది టీడీపీ. ఈ నియోజకవర్గం వరకు ఇది టీడీపీకి అతిపెద్ద విజయం కాగా, అదే ఊపులో పులివెందుల మున్సిపాలిటీ మీద దృష్టి సారించిందట అధికార పార్టీ. జగన్ అడ్డాలో పసుపు జెండా పాతేందుకు అసంతృప్త కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్టులతో పాటు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్స్ ఇస్తామని కూడా వైసీపీ కౌన్సిలర్స్ కు ఎరవేస్తున్నట్టు తెలుస్తోంది. పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 32 మంది కౌన్సిలర్లున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానాలన్నింటినీ వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. కానీ ప్రస్తుతం 10 మంది వైసీపీని వీడి సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారట. గత 2 రోజుల్లో 2 కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. మరో 8 మంది కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడ వారిని వారించే ప్రయత్నం జరగడం లేదని చెప్పుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో కుప్పం మున్సిపాలిటీని ఎలా కైవసం చేసుకున్నారో నేడు టీడీపీ కూడా అదే పంథాలో వెళ్లాలనుకుంటున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. వైసీపీ కౌన్సిలర్లలో ఉన్న అసంతృప్తి టీడీపీకి అనుకూలిస్తున్నట్టు సమాచారం. గతంలో పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో నేరుగా జగన్ చర్చలు జరిపినా వారు శాంతించలేదట. అధినేత నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో వాళ్లు అలాగే అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. పులివెందుల మున్సిపల్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఎన్నికల తర్వాత తన మకాంను హైదరాబాద్ కు మార్చారు. దీంతో తమ గోడును వినేవాళ్లు కరువయ్యారన్న బాధ కౌన్సిలర్స్ కు ఉందట. ఇదే అదునుగా భావించిన టీడీపీ అసంతృప్త ఫ్యాన్ కార్పొరేటర్లకు ఆఫర్ల మీద ఆఫర్లిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వైసీపీ అధినేత అడ్డాలో కౌన్సిలర్ల సమస్యలే తన ఆయుధంగా మలుచుకుంటోందట టీడీపీ. ఇంత జరుగుతున్నా వైసీపీ అధినేత దృష్టికి ఈ వ్యవహారం వెళ్లలేదా అని క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెడుతున్నారు పొలిటికల్ పరిశీలకులు. అక్కడికి వెళ్లకుండా కింది స్థాయిలోనే మేనేజ్ చేస్తున్నారా, లేక వెళ్లినా ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా ఉన్నారా అన్న చర్చ నడుస్తోంది. మొత్తంగా పులివెందులలో నమ్మిన వారే వైసీపీని ముంచబోతున్నారన్న టాక్ నడుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ 5 కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇవ్వడాన్ని మిగతా వాళ్లు జీర్ణించుకోలేకపోయారట. దాంతో ఇప్పుడు మా టర్న్ వచ్చిందని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ ని జగన్ ఎలా డీల్ చేస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు.